Agora, pô. da da da
పల్లవ్ పోలీస్ స్టేషన్. ఏమైంది సార్? డ్రంక్ అండ్ డ్రైవ్, స్పాట్ డెడ్. ఎవరు? వాళ్ళే సార్. ఇట్లారా పదండి సార్ మా ఫాల్ట్ ఏం లేదు సార్, షీ లాస్ట్ ఆ బ్యాలెన్స్. ఏంట్రా బ్యాలెన్స్? సార్ మేము మినిస్టర్ దేవనాథ్ రెడ్డి గారు అబ్బాయి ఫ్రెండ్స్ సార్. రోడ్డుపై యాక్సిడెంట్ చేసి ఎవరి పేరు చెప్తే మేము వదిలేయాలా? మందు కొట్టి యాక్సిడెంట్ చేయమని మినిస్టర్ చెప్పాడా? ఫోన్ ఇవ్వరా. తీసుకురండి. జయ ఆ ఫోన్ తీసుకురా. అలాగే. తొందరగా తీసుకురా. ఇదిగో వస్తున్నా. మొత్తం తినేయాలి, ఏం వదిలిపెట్టకూడదు, సరేనా? అలాగే డాడీ. జాగ్రత్త, చూసుకో. ఇదిగోండి. హలో, చెప్పు. ఎనీథింగ్ ఇంపార్టెంట్? ఏంటి, యాక్సిడెంటా? దెబ్బ తగిలిందా లేకపోతే స్పాట్ డెడ్డా? కేసు ఫైల్ చేశారా? ఎఫ్ఐఆర్ రాసి పెట్టండి, నేను వస్తున్నాను. నమస్తే అన్న. నమస్తే. బాగున్నారా? మనోడే ఏసీపీ వచ్చారా? ఇంకా రాలే. మాట్లాడొస్తా. ఏం కాదు తమ్ముడు, దీనికేదో పెద్ద. రాత్రి చిన్న తమ్ముడు ఫోన్ చేసి మాట్లాడాడు. మీరే నన్ను ఫోన్ చేసి పిలిపించవచ్చు కదా అన్న. సెల్ ఫోన్స్ అన్ని లాగేసుకున్నారన్న. ఏంటిదే? ఫోన్ లాగేసుకున్నారా? ఏంటి సార్ ఇదే? అదేం లేదు, రాత్రి పెట్రోలింగ్ చేసేవాళ్ళు తీసుకున్నారు. మార్నింగ్ రాగానే ఇచ్చేసామే, వాళ్ళ చేతుల్లోనే చూడండి. టిఫిన్ ఏమన్నా చేశారు తమ్ముడు? మంచినీళ్ళు కూడా ఇవ్వలేదన్నా. రేయ్ ఇదిగో పేస్ట్ బ్రష్, అందరికి టీ బిస్కెట్ తీసుకురా. సరే. రైటర్ గారు మీకు ఏదైనా పెన్ను పేపర్ కావాలంటే చెప్పండి. రే ఏం కావాలో కనుక్కోరా. డిస్పోజబుల్ గ్లాసులు మర్చిపోదు. రోయ్ చిన్న తమ్ముడు చెప్పాడు కదా సార్. మీకు 2 మసాలా దోశలు తీసుకురా. అలాగే. మనం తేల్చుకోవాల్సిన విషయానికి ఏసీపీ వరకు పోవాలా? అసలు ఆయన కోపం ఎక్కువ సార్. అవును గోపాలు, మా డివిజన్ ని ఏసీపీ ఆఫీసులో కలిపేశారు. 10 రూపాయలు కూడా సంపాదించుకోలేకపోతున్నాం. ఏం చేయమంటావు చెప్పు. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు? అమ్మాయి ఫ్యామిలీ. సైలెంట్గా ఉండమని అమ్మ కాసేపు ఊరుకోండమ్మా. స్నానానికి వేడి నీళ్ళు పెట్టించారా? వచ్చారయ్యా. వదిలితే లాడ్జ్లో తయారు చేసేలా ఉన్నారు. లేదు సార్, మినిస్టర్ తాలూకా వాళ్ళంట. అయితే సార్ మినిస్టర్ గారు అబ్బాయి లైన్ లో ఉన్నారు. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసావా? వీళ్ళు ముగ్గురిని పైకి తీసుకురా, వీళ్ళని బయట పోమను. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయి. ఏంటి సూరి, అక్కడ వాళ్ళు బయట అమ్మాయిని పోగొట్టుకుని ఏడుస్తుంటే వీళ్ళని లోపల కూర్చోబెట్టి మీరు రాజమర్యాదలు చేస్తున్నారా? తొందరగా ఎఫ్ఐఆర్ రాయండి. సార్ కాస్త ఆగండి సార్, అయ్యగారిని ఏసీపీతో మాట్లాడమని చెప్తా. సార్ కొంచెం వెయిట్ చేయండి సార్, అయ్యగారితో మాట్లాడుతున్నారు. చెరీ మాటలతో చెప్తే వినే రకంగా లేడు. నువ్వు అమ్మతో చెప్పి అయ్యగారిని ఒకసారి ఫోన్ చేయమని చెప్పు. తర్వాత సంగతి నేను చూసుకుంటాను. రే చరణ్, నన్ను కొట్టిందిరా, ఎందుకు అడగరా? నేను కొట్టాలనుకున్నాను, తనే కొట్టింది. ఏం చెప్తున్నావురా? నేను డిసైడ్ అయిపోయాను రా, తన్నే పెళ్లి చేసుకుంటాను. ఏంట్రా అంతగా ఫీల్ అయిపోతున్నా? ఏదో ఒక్కసారి చూడగానే లవ్ అంటే ఓకే, నువ్వేంట్రా ఏకంగా పెళ్ళి అంటున్నావు?